మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం 10వ డివిజన్ చైతన్య నగర్ బైపాస్ రోడ్ ఖమ్మంలో ఈరోజు 16వ తారీఖు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పూర్తి చేసుకొని ఆ రోజు 16వ తారీఖు సాయంత్రం స్వామివారి గుడి మూసివేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5:30 గంటలకు స్వామివారి దేవాలయం తెరవడం జరిగింది. ఉదయం నుంచి స్వామివారికి ఉష పూజ, తర్వాత అర్ధ సహస్ర కలశాభిషేకాలు పూర్తి చేసుకొని కలశాభిషేకాలు పూర్తి చేసుకొని ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా తంత్రివర్యులు తక్కేకూరలం దామోదరన్ నంబూద్రి గారు, అట్లాగే మా ఆరాధ్య గురుదేవులు శ్రీ పాకతిల్లం నారాయణ నంబూద్రి గారి చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం, అదేవిధంగా 18 ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు దేవాలయ కమిటీ తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధ్వజస్తంభాన్ని సమర్పించినటువంటి పాపినేని రామారావు గారు, అదేవిధంగా ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు మేడుదల దర్గా స్వామి గారు ఇత్తడి తొడుగు ఇచ్చారు. అదేవిధంగా ధ్వజస్తంభానికి అష్టదిక్పాలకులను సరిపూడి నాగేశ్వరరావు గారు సమర్పించారు. వారందరికీ కూడా దేవాలయం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ధ్వజస్తంభం మీద స్వామివారి వాహనమైనటువంటి గుర్రాన్ని మన చైర్మన్ గారి కూతురు అల్లుడైనటువంటి కోమటి వెంకటమోహన్ రావు శ్రీదేవి దంపతులు సమర్పించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క ధ్వజస్తంభం మీద గుర్రాన్ని కూడా ప్రతిష్ఠించి స్వామివారు ప్రతిష్టా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 21వ తారీఖు పల్లివేట కార్యక్రమం చైతన్య నగర్ పార్క్ వద్దకు స్వామివారిని చైతన్య నగర్ పార్క్ వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. పార్క్ దగ్గర పల్లివేట కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 22వ తారీఖు ఉదయం మన వి వెంకటాయపాలెంలోని ఎన్ఎస్పి డీప్ కట్ దగ్గర స్వామివారి చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. 2022 సంవత్సరంలో మరి ప్రారంభించినటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం, మరి అయ్యప్ప స్వామి వారి యొక్క కృపతో మరి ఈనాడు పూర్తయి మరి అంతా కూడా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్యంగా మేకల హనుమంతరావు గారు ట్రస్టీ చైర్మన్గా ఉండి అహర్నిశలు కృషి చేశారు. వారితో పాటు మరి వాళ్ళ బృందం అందరికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహత్ కార్యాన్ని మరి ఇది మామూలు విషయం కాదు. అంటే ఈరోజు ప్రతిష్టే కాదు, తదుపరి జరగబోయే కార్యక్రమాల్లో కూడా మరి పెద్ద ఎత్తునటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మరి ఖర్చులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి దాతలందరూ కూడా సహృదయంతో మరి పెద్ద ఎత్తున వారికి విరాళాలు సమర్పించి మరి ఆ యొక్క దైవకృప పొందాలని భగవంతుని కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించినటువంటి నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి మేకల హనుమంతరావు గారికి ప్రత్యేకంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఉన్నాను. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈరోజు ఉదయం 5:30 స్వామివారికి పునర్ దర్శనం చేసుకోవడానికి దేవాలయ తలుపులు తెరవటం జరిగింది. ఒక 500 కలశాలతోటి దేవాలయంలో స్వామివారికి అభిషేకం చేయటం జరిగింది. తదనంతర కార్యక్రమం పూర్తయింది. అది ధ్వజస్తంభ ప్రతిష్ట. ఆ ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరియు 18 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన స్వామి. ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా భక్తులు హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప.